ఈ వీక్ లో జరగబోయేటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి అని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. ఈవెన్ మార్కెట్స్ రిలేటెడ్ గానే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఈ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేటా వచ్చింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. వీటితో పాటుగా ఈ రోజు వీడియోలోని ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి హైటెక్ ఇంజనీర్స్ అండ్ అలాగే సింబియోటిక్ ఫార్మా ల్యాబ్స్ ఈ రెండు ఐపీఓస్ ఉన్నాయి కదా, ఈ రెండు ఐపీఓస్ రిలేటెడ్ గా కూడా కొంత బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 171 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,369 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 32 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,219 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే, బ్యాంక్ నిఫ్టీ 0.41% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ ఉన్నారు కదా, ఈయన ఇరాన్ రిలేటెడ్ గా మాట్లాడుతూ ఇరాన్ పైన ఎండ్ గేమ్ కి అయితే వచ్చేసాం, ఇరాన్ పైన ఫ్రెష్ శాంక్షన్స్ విధించబోతున్నట్లుగా, ఈ శాంక్షన్స్ తోని ఇరాన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయ్యే విధంగా యుఎస్ స్టెప్స్ తీసుకుంటుందని చెప్పి ఆయన దగ్గర నుంచి ఒక ట్వీట్ అయితే వచ్చింది. అండ్ ఆ ట్వీట్ రావడమే కాదు, వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే ఈ రోజు ఈవినింగే స్కాట్ బెసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లోని ఇరాన్ పైన న్యూ శాంక్షన్స్ రిలేటెడ్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇరాన్ పైన వీళ్ళు ఫ్రెష్ శాంక్షన్స్ విధిస్తాం అన్నట్లయితే ఇరాన్ ఏమంటుందంటే, యుఎస్ విధించేటువంటి ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ గా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఏ కంట్రీ అయినా ఇన్వాల్వ్ అయ్యి యుఎస్ చెప్పినటువంటి స్టెప్స్ గనక వాళ్ళు ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా ఆ కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ కి ఎనిమీ కంట్రీస్ అవుతాయి. సో ఆ కంట్రీస్ రిలేటెడ్ గా ఇరాన్ కూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తుందని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఓవరాల్ గా ఈ వార్ రిలేటెడ్ ఇష్యూ స్టిల్ ఇలాగే కంటిన్యూ అవుతుండడంతో మనకి క్రూడ్ ప్రైస్లు అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కూడా $90 పైనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ పెరిగినటువంటి క్రూడ్ ఒక పక్క ఇష్యూ అయితే, మనకి గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఈ వీక్ లో జరగబోతున్నది. ఈ వీక్ లోని ఆగస్ట్ 27 నుంచి ఆగస్ట్ 29 మధ్యన జాక్సన్ హోల్ మీటింగ్ అయితే జరగబోతుంది. ఈ జాక్సన్ హోల్ మీటింగ్ లోని వేరియస్ సెంట్రల్ బ్యాంక్స్ కి చెందినటువంటి హెడ్స్, ఆ కంట్రీలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ కావచ్చు, గ్లోబల్ ఎకానమీ రిలేటెడ్ గా కావచ్చు, అండ్ అలాగే వాళ్ళు తీసుకొచ్చేటువంటి పాలసీస్ రిలేటెడ్ గా కావచ్చు, వాళ్ళైతే డిస్కస్ చేస్తారు. అండ్ ఈ మీటింగ్ లోని మెయిన్ హైలైట్ అయ్యేది ఏంటంటే, న్యూ యుఎస్ ఫెడ్ అయినటువంటి కెవిన్ వార్ష్ ఎవరైతే ఉన్నారో, ఈసారి మీటింగ్ లో ఆయన ఏం మాట్లాడతారని చెప్పి గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఫెడ్ చైర్ గా అపాయింట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కావచ్చు, యుఎస్ గ్రోత్ రిలేటెడ్ గా కావచ్చు, ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారా లేదా వీటేట్ రిలేటెడ్ గా కూడా ఆయన ఫెడ్ మీటింగ్ లో అయితే ఎటువంటి కామెంట్స్ కూడా చేయట్లేదు. అట్లీస్ట్ ఇప్పటి వరకు ఆయన దగ్గర నుంచి ఎటువంటి గైడెన్స్ కూడా రాలేదు. ఈసారి ఈ జాక్సన్ హోల్ మీటింగ్ లోని యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా అది ఆయన దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ రావచ్చా, ఫ్యూచర్ లోని ఫెడ్ తీసుకునేటువంటి స్టెప్స్ ఏంటి, వీటి రిలేటెడ్ గా ఆయన ఏమైనా మాట్లాడతారా అని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్ గా ప్రతి ఒక్క మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ఈవెన్ మార్కెట్ అనే కాదు, మనకి గోల్డ్ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. రీసెంట్ గా మీరు చూసినట్లయితే యుఎస్ లోని జాబ్ డేటా కొంత వీక్ గా రావడం, దీంతో పాటుగా యుఎస్ ట్రెజరీ కూడా బాండ్ బైబ్యాక్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా చేస్తా అనడంతో అక్కడి నుంచి కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లో కొంత రికవరీ కనబడుతుంది కదా, కొంత పాజిటివ్ మూమెంటం అయితే చూసాం. కానీ ఈ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవుతుందా లేదా ఇది షార్ట్ టర్మ్ కే పరిమితం అవుతుందా అంటే, ఈసారి జరగబోయేటువంటి జాక్సన్ హోల్ మీటింగ్ లోని ఈయన దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు ఏమనుకుంటుందంటే మార్కెట్, జాబ్ డేటా అది వీక్ గా రావడంతో కమింగ్ ఫెడ్ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఈయన ఏమైనా త్వరలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలి, ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా చేసినట్లయితే మాత్రం డెఫినెట్ గా మార్కెట్స్ పైనే కాదు, దాని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ పైన కూడా పడేటువంటి అవకాశం ఉన్నదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీక్ లో జరగబోయేటువంటి ఈ మీటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ మీటింగ్ లో ఆయన ఏం మాట్లాడతారన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ డేటా అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మిస్ అవ్వకుండా ఇదైతే వినండి. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మార్కెట్ లోని షుగర్ ప్రైస్లు భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా, దాని గురించి మనం కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నాం కూడా. ఈవెన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ రోజు మీరు చూసినట్లయితే, ఈ ఇయర్ లోని షుగర్ ప్రొడక్షన్ 11% అయితే తగ్గిందని, అండ్ లాస్ట్ మంత్ నుంచి చూసినట్లయితే 1 మంత్ లోని షుగర్ ప్రైస్లు 20% వరకు పెరిగాయి. అండ్ ఈ షుగర్ ప్రైస్ ని కంట్రోల్ చేయడానికి అయితే చూస్తున్నాం అన్నట్టుగా గవర్నమెంట్ సైడ్ నుంచి స్టేట్మెంట్ వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ షుగరే పెరిగిందా అంటే, షుగర్ ప్రైస్లు ఒకటే పెరగలేదు. మీరు ఈవెన్ మార్కెట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసినట్లయితే రైస్ అంటే బియ్యం ధరలు కూడా అమాంతం పెరిగిపోయి ఆల్మోస్ట్ పర్ కేజీ 15 రూపీస్ వరకు బియ్యం ధరలు పెరిగినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈవెన్ మనకి కుకింగ్ ఆయిల్ ప్రైస్లు, పామ్ ఆయిల్ ప్రైస్లు పెరిగిపోయి ఆనియన్ అవైలబిలిటీ కూడా తగ్గడంతో ఆనియన్ ప్రైస్లు కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. సో ఈ పెరిగినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇంపాక్ట్
తప్పకుండా మిడిల్ క్లాస్ పీపుల్ పైన చాలా ఎక్కువగానే పడబోతున్నది. ఈ పెరిగిన ధరలు వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తాయా, మన పైన ఉన్నటువంటి భారం వెంటనే తగ్గిపోద్దా అంటే అటువంటి సిచ్యువేషన్ అయితే ప్రెసెంట్ లేదు. ఎందుకంటే యుఎస్ ఇరాన్ వార్ ఏదైతే జరుగుతుందో ఈ వార్ మరికొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ అవడమే కాకుండా ఈసారి మన కంట్రీ పైన ఎల్నినో ఇంపాక్ట్ కూడా ఉన్నది కదా. ఈ ఎల్నినో ఇంపాక్ట్ ఉండడం వల్ల చాలా ప్లేసెస్ లో వర్షపాతం తక్కువగా నమోదవడం, ఇటువంటి వాటితోని మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే మన కంట్రీలో భయంకరంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ పెరిగినటువంటి ఫుడ్ ఇన్ఫ్లేషన్ సామాన్యులపైన అధిక భారం పడుతుంది కాబట్టి ఈ టైంలో కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. దానిలో ఫస్ట్ థింగ్, మనకి ఏవైతే ఒక 4 months or 5 months వరకు సరుకులు ఏవి కావాలో అటువంటివన్నీ కూడా ముందే కొనుక్కుని పెట్టుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ లో మరింత ధరలు పెరిగినా కూడా దాని యొక్క ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉంటుంది. అంటే మనం మాట్లాడుకోవాలంటే రైస్ కావచ్చు, షుగర్ కావచ్చు, అండ్ దాంతో పాటుగా కుకింగ్ ఆయిల్ కావచ్చు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి ధరలు ఫ్యూచర్ లో కూడా మరింత పెరగచ్చు. కాబట్టి ఇప్పుడే మనం కొంచెం కొనుక్కుని పెట్టుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఒక 3-4 months కి సరిపడా సరుకులు కొనుక్కున్నాం అనుకోండి, మన పైన ప్రైస్లు ఫర్దర్ గా పెరిగినా కూడా దాని యొక్క ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైంలో వృధా ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటినైతే తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అదే కాకుండా మనకి ఏవో ఒక సేల్స్ అవి కనపడుతుంటాయి కదా, సో డిస్కౌంట్లో అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది అని చెప్పి ఈ టైంలో లోన్లు పెట్టి ఏమైనా ప్రొడక్ట్స్ కొన్నారనుకోండి, వాటి యొక్క ఈఎంఐ భారం కూడా మీ పైన అడిషనల్ గా యాడ్ అవుతుంది. దాంతో పాటు మీ నెలసరి ఖర్చులు కూడా పెరిగిపోతాయి. సో దీంతో మీ పైన భారీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే వస్తువులు మనకు అసలు అవసరం లేదు, అంటే ఇమీడియట్ గా అవసరం లేదో అటువంటి పర్చేస్లన్నీ కూడా పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా లోన్స్ తీసుకోకండి. కొత్తగా మీరు ఏమైనా లోన్స్ అవి తీసుకున్నారనుకోండి, వాటి యొక్క ఇంపాక్ట్ కూడా మీ మీద ఉంటుంది. సో ఫ్రెష్ లోన్స్ అవి ఏమీ తీసుకోకుండా ఒక 6 నెలలు అయితే వెయిట్ చేయడానికి ప్రయత్నించండి. కొంచెం ఒక 6 months లోని సిచ్యువేషన్ అయితే సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటుగా ఒక 6 నెలలకి సరిపడంత ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఏర్పాటు చేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే రేపు పొద్దున ఖర్చులు ఏవైనా పెరిగినా మనకి సడన్ గా డబ్బులు కావాలంటే ఆ టైంలో ఎవరిని అడగలేం కదా డబ్బులు ఇమ్మని. సో ఆ ఎమర్జెన్సీ ఫండ్ మనం దాచుకున్నట్లయితే అట్లీస్ట్ ఆ డబ్బులు మనకి ఆ టైంలో ఉపయోగపడతాయి. సో ఈ చిన్న చిన్న స్టెప్స్ కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ పెరిగేటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ ని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ పెరుగుతున్నటువంటి ధరల వలన ఆబ్వియస్ గా ఎకానమీ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, మనకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినట్లయితే లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళపైన అదనం భారం పడుతుంది. అండ్ ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగినట్లయితే అది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా మనం కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే రైస్ స్టాక్స్ కావచ్చు, షుగర్ స్టాక్స్ కావచ్చు, అండ్ ఈవెన్ మిల్క్ స్టాక్స్ లో కూడా మనకు చాలా పాజిటివ్ మూమెంట్ ఇనిషియల్ గా కనపడింది కదా. సో దానికి కారణం షార్టేజ్ రిలేటెడ్ గా వస్తున్నటువంటి న్యూస్ తోని స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కానీ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షుగర్ స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి కదా. ఆ కరెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ప్రొడక్షన్ ఇప్పుడు తగ్గినా కూడా యాజ్ ఆఫ్ నో మరీ భయపడాల్సిన పని లేదు. మనకి సరిపడినంత సప్లై అయితే ఉన్నది, సప్లై షార్టేజ్ లేదు అని చెప్పేసి ఐఎస్ఎంఏ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఎప్పుడైతే మనకి సప్లై షార్టేజ్ లేదు అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చిందో, ఆ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత షుగర్ ప్రైసెస్ కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అవడంతోనే షుగర్ స్టాక్స్ లో దాని తర్వాత మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సెక్టర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేటా అయితే ఉన్నది, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మనకి ఇప్పుడు వార్ ఏదైతే జరుగుతున్నదో ఈ వార్ వలన ఎకానమీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే పడుతుంది కదా. దాంతో పాటుగా మనకి ఐటీ సెక్టర్ లో స్లో డౌన్ కనపడడం, ఇలాంటి వేరియస్ రీజన్స్ తో ఎలా ఉన్నదంటే ఇప్పుడు ఒకవేళ మనం కొత్తగా లోన్ తీసుకుని ఇల్లు అవి కొనుక్కున్నట్లయితే జాబ్ పోయింది అనుకోండి, ఆ టైంలో ఇబ్బంది పడతామని చెప్పి చాలా మంది ఏంటంటే రియల్ ఎస్టేట్ బయర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కొంచెం ఆగుతున్నారు. అంటే సిచ్యువేషన్ సెట్ అయిన తర్వాత కొనుక్కోవడం బెటర్ కదా అని చెప్పి కొంచెం ఆగుతున్నారు. దాంతోనే ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ జూన్ క్వార్టర్లోని మనకి లిస్టెడ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ ఉంటారు చూడండి, వాళ్ళ సేల్స్ లో దగ్గరగా ఇయర్ 21% డ్రాప్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 59,000 crores వర్త్ సేల్స్ చేసినట్లయితే ఈ జూన్ క్వార్టర్ కి వీళ్ళ సేల్స్ 40,000 crores కి అయితే పడిపోయి. దట్ టు ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే మేజర్ సిటీస్ ఉంటాయి కదా, ఈ సిటీస్ లోని మోస్ట్ ఆఫ్ ది సిటీస్ లో సేల్స్ లో అయితే మనకి డ్రాప్ కనిపిస్తుంది. సిటీ వైజ్ మనం చూసినట్లయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు అండ్ కోల్కతాలోని 7 to 9% వరకు సేల్స్ డ్రాప్ అయినట్లయితే అహ్మదాబాద్ అండ్ పూణేలోని 20% వరకు కూడా సేల్స్ అయితే తగ్గాయి. బట్ షాకింగ్ లో ఏంటంటే మనకి లాస్ట్ 2 years నుంచి చూసినట్లయితే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సేల్స్ అయితే కొంత స్లోగానే ఉన్నాయి కదా. కానీ ఈ జూన్ క్వార్టర్ లోని అన్ని సిటీస్ లోని సేల్స్ తగ్గినట్లయితే హైదరాబాద్ సిటీలో మాత్రం రియల్ ఎస్టేట్ సేల్స్ 15% వరకు పెరిగినట్లుగా అండ్ చెన్నైలోని 36% వరకు కూడా రియల్ ఎస్టేట్ సేల్స్ పెరిగినట్లుగా అయితే ఈ రిపోర్ట్ చెప్తుంది. హైదరాబాద్ మార్కెట్ లో మీలో చాలా మంది ఉంటారు కదా, నిజంగా హైదరాబాద్ మార్కెట్ లో మళ్ళీ తిరిగి డిమాండ్ కనపడుతుందా, సేల్స్ పెరుగుతున్నాయా? మీలో చాలా మంది రియల్ ఎస్టేట్ మార్కెట్
మార్కెట్ అది ట్రాక్ చేస్తుండొచ్చు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే సేల్స్ పెరుగుతున్నాయి అనిపిస్తుందా లేదా తగ్గుతున్నాయి అనిపిస్తుందా? ఎస్ఆర్ నో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మంది మన వ్యూవర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఎకానమీ డౌన్ ట్రెండ్ మరికొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి వార్ వలన, డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ సెక్టర్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే స్ట్రాంగ్ గానే పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ప్రతిరోజు మనం స్టాక్ ఆఫ్ ది డే లో జనరల్లీ ఏదైనా ఒక కంపెనీ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉన్నది, లేదా ఆ కంపెనీ మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు, ఇటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఆ కంపెనీ రిలేటెడ్ గా షేర్ చేస్తుంటాం కదా. కానీ ఈ గ్రోత్ రిలేటెడ్ గానే కాదు, ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా రిస్క్ ఉన్నది అనుకోండి, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్వెస్టర్స్ కి దాని రిలేటెడ్ గా ఒక అలర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. సో దాంతో ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో ఒక కంపెనీ రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి రిస్క్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఆ కంపెనీ పేరే మనకి వీసా సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేస్తుంటారు కదా, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్. ఈ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఈ రోజు సెషన్ లో మీరు చూసారనుకోండి, స్టాక్ లో భయంకరంగా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు రిలేటెడ్ గా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి న్యూస్. వీళ్ళు యాక్చువల్లీ స్పానిష్ వీసా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళకి కాంట్రాక్ట్ ప్రీవియస్ గానే వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు అక్కడ ఏదైతే వీసా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో దానిలోని కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పులు కూడా ఏంటంటే వీళ్ళకి కొంత పేమెంట్ ఇచ్చినట్లయితే ఆ పేమెంట్ ఇచ్చిన వాళ్ళకి వీసాస్ కొంత ఈజీగా ఇవ్వడం, అండ్ అంతేకాకుండా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అవి సరిగ్గా లేకపోయినా కూడా వీసాస్ ఇచ్చేలాంటి పనులు అవి చేశారని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం, అండ్ అంతేకాకుండా అక్కడ కోర్టులో దీని రిలేటెడ్ గా కేసు కూడా నడుస్తుందని చెప్పి న్యూస్ పబ్లిష్ అవడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనకు చాలా ప్రెషర్ కనపడింది. ఇంత ప్రెషర్ కనపడిన తర్వాత కంపెనీ సైడ్ నుంచి కూడా దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు కానీ వీళ్ళ ఎంప్లాయీస్ కానీ ఎటువంటి తప్పు చేయలేదు, అసలు న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతున్నదో అది న్యూస్ కరెక్ట్ న్యూసే కాదు, వీళ్ళ రిలేటెడ్ గా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదని చెప్పి వీళ్ళ ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ స్టిల్ మార్కెట్ లో ఒక భయం అయితే ఉంటుంది కదా, నిజంగా వీళ్ళు తప్పు చేసినట్టు బయటపడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు స్పెయిన్ లోనే కాదు వేరే అదర్ కంట్రీస్ లో కూడా వీళ్ళు ఏవైతే వీసా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాటిని క్యాన్సిల్ చేయొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి అథారిటీస్. దానివల్ల వాళ్ళ బిజినెస్ పైన బిగ్ ఇంపాక్ట్ పడచ్చు అనే భయంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. వీళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా అన్నది మనకి, అంటే కేసు అవుతుంది అది ఇది అంటున్నారు కదా, అది ఏదైనా ముందుకు వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది. వీళ్ళు ఎటువంటి తప్పు చేయకపోతే పర్లేదు, బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు తప్పు చేసినట్టు బయటపడితే మాత్రం ఈ కంపెనీ పైన బిగ్ ఇంపాక్టే కనపడేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో విశాల్ మెగామార్ట్ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే ఈ కంపెనీ యొక్క ఎండి అండ్ సిఇఓ అయినటువంటి మిస్టర్ గునేంద్ర కపూర్ గారిని మరొక 5 years పాటు కంపెనీ యొక్క ఎండి అండ్ సిఇఓ గా రీఅపాయింట్ చేస్తున్నట్టుగా విశాల్ మెగామార్ట్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఈయన్ని రీఅపాయింట్ చేయడం వల్ల మార్కెట్ ఎందుకు పాజిటివ్ గా తీసుకుందంటే ఈయనకి కన్స్యూమర్ అండ్ రీటైల్ సెక్టర్ లోని 42 years ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లోనే కీ రోల్స్ ప్లే చేశారు. అండ్ విశాల్ మెగామార్ట్ యొక్క గ్రోత్ ని కూడా ఈయన స్ట్రాంగ్ గానే డ్రైవ్ చేయడం జరిగింది. సో ఈయన టెన్యూర్ మరొక 5 years ఎక్స్టెండ్ అవుతుందంటే ఇక్కడి నుంచి కూడా కంపెనీ యొక్క గ్రోత్ ని ఈయన స్ట్రాంగ్ గా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో విశాల్ మెగామార్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ అర్బన్ కంపెనీ అండ్ అలాగే కెంట్ ఆర్ఓ వాళ్ళ మధ్యన వాటర్ ప్యూరిఫైర్స్ రిలేటెడ్ గా ఒక డిస్ప్యూట్ అయితే నడుస్తుంది. ఈ కెంట్ ఆర్ఓ వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అది ఈ అర్బన్ కంపెనీకి చెందినటువంటి నేటివ్ వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉన్నదో అది సేఫ్ కాదు యూజ్ చేయడం అన్నట్టుగా అది వాళ్ళు యాడ్స్ అయితే రన్ చేశారంట. సో అటువంటి యాడ్స్ రిలేటెడ్ గా అర్బన్ కంపెనీ ఇలా ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారు కెంట్ ఆర్ఓ వాళ్ళు అని చెప్పి కోర్టుకి అప్రోచ్ అయ్యారు. సో కోర్టు ఫైనల్ ఏం తీర్పిచ్చిందంటే 15 రోజుల్లోనే ఆ యాడ్స్ అన్నిటిని సోషల్ మీడియా నుంచి తొలగించమని చెప్పి కెంట్ ఆర్ఓ వాళ్ళని ఆదేశించడం జరిగింది. సో ఏదైతే ఈ యాడ్ క్యాంపెయిన్ రిలేటెడ్ గా అర్బన్ వాళ్ళ కోర్టులో కేసు విన్నారో అది వీళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ వాళ్ళు జపాన్ కి చెందినటువంటి సాంక్యూ ఐఎన్సీ అనేటువంటి కంపెనీతోని ఒక ఎంఓయూ ఈరోజు సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ మన ఇండియాలోని అండ్ అలాగే గ్లోబల్లీ అదర్ కంట్రీస్ లో కూడా సప్లై చైన్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ముందుగా వీళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేసి ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సప్లై చైన్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేస్తామని ఆల్రెడీ ఇండియాలోని 1400 పైనే జపనీస్ కంపెనీస్ అయితే ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి ప్రయత్నిస్తామని, దాని తర్వాత ఇంటర్నేషనల్లీ కూడా వీళ్ళ సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ సాంక్యూ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ లోని 0.5% స్టేక్ అయితే ఎక్వైర్ చేయబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ కొత్త కొలాబరేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి చూడడంతోనే ఈ రోజు సెషన్ లోని టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ రత్నమణి మెటల్స్ వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి కొత్తగా ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు స్పూల్స్ అండ్ హ్యాంగర్స్ ని ఈ క్లయింట్స్ కి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $286 million అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే వీళ్ళకి 2700 crores వరకు ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రత్నమణి మెటల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు గవర్నమెంట్
ఆఫ్ హర్యానాతో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళు హర్యానాలోని 20,000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు హర్యానాలోని గ్రూప్ మొత్తం కలిపి ఇప్పటి వరకు 12,000 crores ఇన్వెస్ట్ చేసిందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 28 వరకు గోద్రేజ్ ప్రాపర్టీస్ 16,000 crores హర్యానాలో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా, దీంతో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ హర్యానాలో 27,000 crores కి తీసుకెళ్లాలని చూస్తున్నాం అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇదే కాకుండా వీళ్ళ గోద్రేజ్ వెంచర్స్ కూడా హర్యానాలోని 3,500 crores ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ ద్వారా వీళ్ళు హర్యానాలో 40,000 జాబ్స్ అయితే క్రియేట్ చేస్తామని షేర్ చేస్తున్నారు. ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేయబోతున్నారో దాని ద్వారా హర్యానాలో వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని గోద్రేజ్ గ్రూప్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సీగాల్ లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు కొత్తగా. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 704 crores అండ్ దీనిలో భాగంగా వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక హైవే వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయబోతుంది. ఈ జాయింట్ వెంచర్ లో సీగల్ వాళ్ళకి 74% స్టేక్ ఉంటే SIML వాళ్ళకి 26% స్టేక్ ఉన్నది. నెక్స్ట్ L&T వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళ ఎనర్జీ హైడ్రోకార్బన్ ఆన్ షోర్ బిజినెస్ లోని ఒక అల్ట్రా మెగా గ్యాస్ కంప్రెషన్ ప్రాజెక్ట్ ఆర్డర్ అయితే విన్ అయ్యారు మిడిల్ ఈస్ట్ లోని. దీన్ని వీళ్ళు అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అంటున్నారంటే ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 15,000 crores పైనే ఉంటుంది. వీళ్ళకి ఇంత పెద్ద ఆర్డర్స్ వస్తుండటంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి హైటెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ అండ్ సింబియోటిక్ ఫార్మా ల్యాబ్స్ లిమిటెడ్ ఈ రెండు IPOs గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. దీనిలో ముందుగా హైటెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీని 1978 లోని మహారాష్ట్ర థానేలోనైతే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ స్టేజ్ లోని వీళ్ళు మెషినింగ్ వర్క్ షాప్ కింద వీళ్ళ బిజినెస్ ని రన్ చేసినట్లయితే దాని తర్వాత కంప్లీట్ హైడ్రాలిక్ కాంపోనెంట్స్ ఎంటర్ప్రైజెస్ గా ఈ బిజినెస్ అయితే వీళ్ళు మార్చడం జరిగింది. వీళ్ళ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తేనే అర్థమైపోవచ్చు. L షేప్ నట్స్, T షేప్ నట్స్, కనెక్టివిటీస్ ఉంటాయి కదా. సో ఈ కనెక్టివిటీస్ అది కూడా ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది ఇండస్ట్రీస్ లో యూజ్ చేసేటువంటి కనెక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఈ హైడ్రాలిక్ కాంపోనెంట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వేరియస్ ఇండస్ట్రీస్ కి సప్లై చేస్తుంటారు. అండ్ వీళ్ళకి చెందినటువంటి ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్ ని ఏ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నది చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇండస్ట్రీ వైజ్ వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ మనం చూసినట్లయితే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ కన్స్ట్రక్షన్ మెషినరీ అండ్ ఫార్మింగ్ ఈ రెండు ఇండస్ట్రీస్ నుంచి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ వస్తున్నాయి. కన్స్ట్రక్షన్ మెషినరీ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకి 22.94% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని, ఫార్మింగ్ ఇండస్ట్రీ నుంచి 22.83% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ రిమైనింగ్ ఏ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళకి ప్రెసెంట్ అయితే 7 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. దీనిలో మనం బైఫర్కేట్ చేసి చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళకి డైరెక్ట్ సేల్స్ నుంచి 88% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి 11.58% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళకి మన ఇండియాలోనూ ప్రెసెన్స్ ఉన్నది. ఈవెన్ ఓవర్సీస్ మార్కెట్స్ లో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గాను అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారాను వీళ్ళు సెల్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే డొమెస్టిక్ మార్కెట్ నుంచి వీళ్ళకి 70% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ఓవర్సీస్ మార్కెట్స్ నుంచి వీళ్ళకి 29% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఈ ఓవర్సీస్ మార్కెట్ లో కూడా USA నుంచి వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ 21% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే బెల్జియం నుంచి కూడా 6% వరకు రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ రిమైనింగ్ ఏ కంట్రీస్ నుంచి రెవెన్యూస్ వస్తున్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళకి టోటల్ గా 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు టోటల్ గా 70.55% కెపాసిటీ యూటిలైజేషన్ అయితే చేస్తున్నారు. కమింగ్ టు దర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా మిస్టర్ హేమంత్ తుకారాం గారు వ్యవహరిస్తున్నట్లయితే హోల్ టైమ్ డైరెక్టర్ గా హేమంత్ గారి వైఫ్ అయినటువంటి సురేఖ గారు వ్యవహరిస్తున్నారు. అండ్ రిమైనింగ్ బోర్డ్ అండ్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని మెజారిటీ ఆఫ్ ది స్టేక్ హేమంత్ తుకారాం గారి దగ్గర ఉన్నది. ఆయన 64.81% స్టేక్ హోల్డ్ చేస్తున్నట్లయితే ఆయన వైఫ్ అండ్ అలాగే అతను జాయింట్ గా మరొక 24.83% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఆయన ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి అశ్విన్ గారు 8% పైన స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అంటే టోటల్ గా వీళ్ళ ఫ్యామిలీ దగ్గరే 97.99% స్టేక్ అయితే ఉన్నది. కమింగ్ టు ద IPO డీటెయిల్స్, ఇది బుక్ బిల్డింగ్ టైప్ IPO. దీని యొక్క ఇష్యూ సైజ్ 136 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 60 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 76 crores. అండ్ ఈ IPO ని వీళ్ళు 50 rupees to 53 rupees ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 502 crores.
అండ్ ఈ ఐపీఓ 24th ఆగస్ట్ అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 27th ఆగస్ట్ రోజున క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓలోని క్యూఐబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. యాక్చువల్లీ ఇది చాలా చిన్న కంపెనీ, అంటే 500 crores కంపెనీ, దట్టు చిన్న ఐపీఓ కదా. సో ఇంత చిన్న ఐపీఓ దట్టు ఏంటంటే ఇంజనీరింగ్ సెగ్మెంట్ లో వస్తున్నటువంటి ఐపీఓ కదా. సో ప్రెసెంట్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి మంచి డిమాండ్ ఉండడం అండ్ ఈ సైజ్ కూడా చిన్నగా ఉండడంతో ఈ కంపెనీ రిలేటెడ్ గా మార్కెట్ లో డిమాండ్ అయితే బాగానే కనపడుతున్నది. సో ఇంత డిమాండ్ ఉన్నటువంటి ఐపీఓలో మనకి అలాట్మెంట్ దొరకాలంటే మన ఒక్కరి పేరు మీద డిమాట్ అకౌంట్ తో అప్లై చేసాం అనుకోండి, అలాట్మెంట్ దొరకడం కొంచెం కష్టం కదా. సో మన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కూడా అప్లై చేసినట్లయితే అట్లీస్ట్ అలాట్మెంట్ దొరికేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ పేరు మీద డిమాట్ అకౌంట్ లేకుండా కొత్తగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మన ఛానల్ ద్వారా మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయినట్లు అనిపించినట్లయితే మన ఛానల్ యొక్క రిఫరల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి కొత్త డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 14 crores డెట్ ఉన్నట్లయితే 122 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 0.117 times. అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 17% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 35% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 39% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు యావరేజ్ గా 22% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే 11 to 12% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో మనం కంపేర్ చేస్తే ఈ హైటెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళే బెటర్ రెవెన్యూ, ఎబిటా అండ్ ప్యాట్ గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ విషయంకి వస్తే అందరికన్నా బెటర్ గా ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మార్జిన్స్ మెయింటైన్ చేసినట్లయితే దాని తర్వాత హైటెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళ మార్జిన్స్ కూడా బాగున్నాయి. కమింగ్ టు రిటర్న్ రేషియోస్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ కన్నా కూడా వీళ్ళే బెటర్ రిటర్న్ రేషియోస్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద వాల్యుయేషన్స్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఈ ఐపీఓని బెటర్ వాల్యుయేషన్స్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సింబయోటిక్ ఫార్మా ల్యాబ్ ఐపీఓ. ఈ కంపెనీ ఫార్మాసిటికల్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీ అండ్ దీన్ని వీళ్ళు 2002లో స్టార్ట్ చేశారు. వీళ్ళకి 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కార్టికో స్టెరాయిడ్ అండ్ స్టెరాయిడల్ హార్మోన్ ఏపీఐస్ ని తయారు చేస్తుంటారు. వాల్యూమ్స్ ప్రకారం మనం చూసినట్లయితే గ్లోబల్లీ కార్టికో స్టెరాయిడ్ లోని 38.2% మార్కెట్ షేర్ ఉన్నట్లయితే స్టెరాయిడల్ హార్మోన్ ఏపీఐస్ లోని 23.8% మార్కెట్ షేర్ ఉన్నది. అండ్ గ్లోబల్లీ మనం చూసినట్లయితే టాప్ 10 కార్టికో స్టెరాయిడ్ అండ్ స్టెరాయిడల్ హార్మోన్ ఏపీఐస్ లోని ప్రెజెన్స్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ వీళ్ళదే అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి 2 ఇండస్ట్రియల్ స్కేల్ ఏపీఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటి యొక్క టోటల్ కెపాసిటీ 584.67 మెట్రిక్ టన్స్. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి 300 kiloliters ఫెర్మెంటేషన్ కెపాసిటీ కూడా ఉన్నది. అండ్ వీటితో పాటుగా వీళ్ళు మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ లోను అండ్ అలాగే మధ్యప్రదేశ్ మావులోను మరొక 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని కమిషన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ కమిషన్ చేసినటువంటి ఫెసిలిటీ కెపాసిటీస్ కూడా యాడ్ అయితే వీళ్ళ ఫెర్మెంటేషన్ కెపాసిటీ 700 kiloliters కి రీచ్ అవుతుంది. అండ్ కాంప్లెక్స్ ఇంజెక్టబుల్ సెగ్మెంట్ లోకి కూడా వీళ్ళు 2025 లో ఎంటర్ అయ్యారు. సో ఈ సెగ్మెంట్ యొక్క కెపాసిటీ కూడా 20 ml vials per annum యాడ్ అవుతుంది. అండ్ వీళ్ళు ఏపీఐస్ తో పాటుగా కాంప్లెక్స్ ఇంజెక్టబుల్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ సెగ్మెంట్ లోకి కూడా 2025 లో ఎంటర్ అయ్యారు. అండ్ దీంతో పాటు వీళ్ళు CDMO సర్వీసెస్ లోకి కూడా 2025 లో ఎంటర్ అవడం జరిగింది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేశారని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి వీళ్ళు 800 crores అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 60 కార్టికో స్టెరాయిడ్ అండ్ స్టెరాయిడల్ హార్మోన్ ఏపీఐస్ అయితే ఉన్నాయి. వీటిని గ్లోబల్లీ వీళ్ళు సప్లై చేస్తుంటారు. అండ్ వీళ్ళకి ఏ మాలిక్యూల్స్ రిలేటెడ్ గా ఎంత మార్కెట్ షేర్ ఉన్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళు వాల్యూమ్స్ పరంగా చూసినట్లయితే హైయెస్ట్ మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నట్టుగా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఏ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఎంత మార్కెట్ షేర్ ఉన్నదన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళకి హైడ్రోకార్టిస్టోన్ లోని 80% మార్కెట్ షేర్ ఉన్నట్లయితే టెస్టోస్టెరాన్ లోని 76% పైన మార్కెట్ షేర్ ఉన్నది. అండ్ రిమైనింగ్ ఏ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఎంత మార్కెట్ షేర్ ఉన్నది అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ కమింగ్ టు రెవెన్యూ బ్రేకప్, వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఏపీఐస్ ద్వారానే వస్తున్నాయి. ఈ ఏపీఐ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 96% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని CDMO సర్వీసెస్ సెగ్మెంట్ నుంచి 0.13% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ వీళ్ళ కాంప్లెక్స్ ఇంజెక్టబుల్ సెగ్మెంట్ ఉన్నది కదా, ఈ సెగ్మెంట్ నుంచి 3.8% రెవెన్యూ కంట్రిబ్యూషన్ రావడం జరిగింది. వీళ్ళ దగ్గర టోటల్ గా 200 కస్టమర్స్ ఉన్నట్లయితే దానిలో 150 కస్టమర్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోనే ఉన్నారు. అండ్ మన డొమెస్టిక్ మార్కెట్ లోనే వీళ్ళకి 50 కస్టమర్స్ ఉన్నారు. దాని వల్లనే వీళ్ళకి వస్తున్నటువంటి రెవెన్యూస్ లోని మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ వీళ్ళకి అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 26 లో టోటల్ గా అవుట్ సైడ్ ఇండియా నుంచి వీళ్ళకి 67% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే ఇండియన్ కస్టమర్స్ దగ్గర నుంచి నియర్లీ 33% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ ఈ ఓవర్సీస్ మార్కెట్స్ లో కూడా
కూడా యూరోపియన్ మార్కెట్ నుంచి వీళ్ళకి 29% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే యూఎస్ నుంచి 13% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా కస్టమర్స్ ని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 24 లో వీళ్ళు 89 కస్టమర్స్ ని యాడ్ చేసినట్లయితే 25 లో 96 కస్టమర్స్ ని యాడ్ చేశారు. అండ్ 26 లోని వీళ్ళు 101 కస్టమర్స్ ని యాడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర టోటల్ గా 915 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే 680 కాంట్రాక్టువల్ లేబర్స్ అయితే ఉన్నారు. ఈ 915 పర్మనెంట్ ఎంప్లాయీస్ లో కూడా వీళ్ళకి R&D రిలేటెడ్ గా 164 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. కమింగ్ టు ద మేనేజ్మెంట్, ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా మిస్టర్ అనిల్ సాత్వానీ గారు వ్యవహరిస్తున్నట్లయితే CFO గా రాఘవేందర్ గారు వ్యవహరిస్తున్నారు. అండ్ కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని మెజారిటీ ఆఫ్ ది స్టేక్ ని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ హోల్డ్ చేస్తున్నాయి. అండ్ వీళ్ళ ప్రమోటర్స్ లోని అనిల్ సాత్వానీ గారు 4.48% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే కశిష్ సాత్వానీ గారు 4.38% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ సుశీల్ గారు 1.97% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ సాత్వానీ హోల్డింగ్స్ LLP నియర్లీ 18% స్టేక్ అయితే హోల్డ్ చేస్తుంది. కమింగ్ టు ద IPO డీటెయిల్స్, ఇది బుక్ బిల్డింగ్ టైప్ IPO. దీని యొక్క ఇష్యూ సైజ్ 1757 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ కేవలం 150 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 1607 crores. అంటే మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ ఏదైతే వీళ్ళు IPO ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ వాళ్ళ స్టేక్ లో కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని లిక్విడేట్ చేసుకుంటున్నాయి. అండ్ ఈ IPO ని వీళ్ళు 938 rupees to 988 rupees ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 6244 crores. అండ్ ఈ IPO 24th August అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 27th August రోజున క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ IPO లో QABs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 387 crores డెట్ ఉన్నట్లయితే 1149 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 0.337 times. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 387 crores డెట్ లో కూడా 68 crores లాంగ్ టర్మ్ బారోయింగ్స్. కమింగ్ టు దర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, వీళ్ళ రెవెన్యూస్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26 మధ్యన 10.16% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటా లోని 17.83% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 4.81% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 24 to 27% ఇన్ బిట్వీన్ ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే 12 to 14% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు పియర్ గ్రూప్ కంపారిజన్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ కింద RHPలో లారస్ ల్యాబ్స్ ఇటువంటి కంపెనీస్ ఇచ్చారు. కాకపోతే ఈ సింబియోటిక్ వాళ్ళకి వచ్చేటువంటి మెజారిటీ రెవెన్యూస్ మనం చూసాం అనుకోండి APS నుంచి వస్తున్నాయి. CDMO సెగ్మెంట్ లోకి వీళ్ళు జస్ట్ రీసెంట్ గానే ఎంటర్ అయ్యారు. అక్కడ నుంచి పెద్దగా రెవెన్యూస్ అయితే రావట్లేదు. బట్ RHPలో ఇచ్చినటువంటి పియర్ గ్రూప్ తో కంపేర్ చేసి చూసినట్లయితే అందరికన్నా బెటర్ గా లారస్ ల్యాబ్స్ వాళ్ళు రెవెన్యూస్, ఎబిటా అండ్ ప్యాట్ లో గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. దాని తర్వాత దివీస్ వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంది. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి అందరికన్నా బెటర్ గా కాంకార్డ్ బయోటెక్ వాళ్ళు బెటర్ మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు. దీని తర్వాత కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ మార్జిన్స్ కూడా బాగున్నాయి. అండ్ రిటర్న్ రేషియోస్ పరంగా చూసినా కూడా లోరస్ వాళ్ళ రిటర్న్ రేషియోస్ బాగున్నాయి. అండ్ దాని తర్వాత దివీస్ వాళ్ళ రిటర్న్ రేషియోస్ కూడా బాగున్నాయి. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే వీళ్ళ పియర్ గ్రూప్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంత బెటర్ వాల్యుయేషన్ కి కోట్ చేసినట్టుగా కనబడుతుంది కదా. కాకపోతే ఏంటంటే ఈ పియర్ గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వీళ్ళ ఎగ్జాక్ట్ పియర్ గ్రూప్ కంపెనీస్ కాదు. వీళ్ళు CDMO సెగ్మెంట్ ఉన్నటువంటి కంపెనీస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకున్నారు కాబట్టి అలా కంపేర్ చేసి మనం చెప్పలేం. బట్ వాల్యుయేషన్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఆల్మోస్ట్ ఎట్ పార్ వాల్యుయేషన్ కే వీళ్ళు IPOని కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ప్రెసెంట్ IPOs రిలేటెడ్ గా చాలా మంచి క్రేజ్ ఉండడం అండ్ అలాగే ఫార్మా సెగ్మెంట్ రిలేటెడ్ గా కూడా మంచి డిమాండ్ కనపడుతుండడంతో ఈ IPO రిలేటెడ్ గా ప్రెసెంట్ అయితే కొంత డిమాండ్ కనిపిస్తుంది. కమింగ్ టు ద రిస్క్స్, ఈ కంపెనీలోని ప్రమోటర్ ప్లెడ్జింగ్ దగ్గర 13.22% ఉన్నది. ఇదొక రిస్క్ ఉన్నది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లెడ్జ్ ఏదైతే ఉన్నదో దీంతో పాటుగా వీళ్ళు 2025 డిసెంబర్లోని రైట్స్ ఇష్యూ అయితే చేశారు. ఈ రైట్స్ ఇష్యూలోని వీళ్ళు ఈచ్ షేర్ ని 276 రూపీస్ కి ఇష్యూ చేయడం జరిగింది. సో ఆ రైట్స్ ఇష్యూ ప్రైస్ తో మనం IPO ప్రైస్ ని కంపేర్ చేసి చూసాం అనుకోండి, చాలా ఎక్కువ ప్రైస్ కే వీళ్ళు IPO అయితే కోట్ చేస్తున్నారు రైట్స్ ఇష్యూ తో కంపేర్ చేస్తే. ఆ రిస్క్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.